ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కలలకు రెక్కలు కట్టేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చరిత్ర సృష్టించారు. సచివాలయం సమీపంలో నిర్వహించిన మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు నియామక పత్రాలు అందుకున్నారు. ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా జారీ అవుతుంది. బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ నినాదాన్ని నిజం చేస్తున్నామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడుతూ, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే నేను చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పైనే. 150 రోజుల్లోనే పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేశాం. మంత్రి నారా లోకేష్ బృందం కృషి ప్రశంసనీయం. అభ్యర్థుల కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు. నా కళ పేదరికం లేని సమాజం. ఆ కళను నెరవేర్చేది విద్య మాత్రమేనని, మీరు పిల్లలకు చదువు బోధించడమే కాకుండా నైతిక విలువలు, జీవిత నైపుణ్యాలు కూడా నేర్పాలని సూచించారు. పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చే కర్తవ్యం మీదేనని అన్నారు. మహిళలు మగవారి కంటే బాగా చదువు చెప్పగలరని తన నమ్మకమని, అందుకే సంక్షేమంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 25 సంవత్సరాల చరిత్ర. నేను ఆ రోజు చెప్పినప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించి మళ్ళీ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నారు. ఒక్క ఎడ్యుకేషన్, ఒకే ఒక పబ్లిక్ పాలసీ. ఇక్కడ ఉండే టీచర్లు ఇక్కడ కొత్తగా వచ్చారు. మీరందరూ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విషయంలోనైనా అశ్రద్ధ చూపాం, కానీ టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు. దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఇక్కడ కొంతమంది మాట్లాడారు, వాళ్ళ ఏవిఎంలు చూసాం, వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు 6 మంది చెప్పారు. కానీ ఈ 16,000 మంది చరిత్ర కూడా అదే నమూనాలో ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ 6 చెప్పాను. నన్ను నమ్మారు. అందులో మొదటి సూపర్ 6 ఉద్యోగాలు, మెగా డిఎస్సి. అందరూ అన్నారు సాధ్యమా అన్నారు. మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసినటువంటి కూటమి గట్టిగా మీరే చప్పట్లు కూడా చెప్పాలి. అవునా కాదా?